अज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति शुभदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरोन् वैष्णवंश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणा ललिता श्रीविशाखान्वितंश्च हे कृष्णकरुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्तनाथा कान्तनमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी श्रीभानुसुते देवी प्रणमामि हरिं। पञ्चाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर शिवसती गौरव। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 करोति वाचालं पंगुं लंघयति कृपातमहं वन्दे श्रीगुरुवन्दनतां परमानन्दं हरे कृष्ण। మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటా. లక్ష్మీ విజయమతి అమ్మ ఎలా ఉన్నారు? హరే కృష్ణ. బాగున్నాం ప్రభుజీ. రామ్ గోవింద్ ప్రభు బాగున్నారు ప్రభుజీ. ఆయన కూడా చాలా మాట్లాడేసాను. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ సుందరి మధ్య హరే కృష్ణ. మదన్నాథ్ రమ్య మధ్య హరే కృష్ణ అమ్మ. శ్రీ హరి హరే కృష్ణ. అరుణ మాత జమ హరే కృష్ణ. కృష్ణారావు ప్రభు హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడు ప్రభు. గ్రేట్, వెరీ నైస్. థ్యాంక్ యూ ప్రభు. థ్యాంక్ యూ. వెంకట్ ప్రభు హరే కృష్ణ. వెంకట్ దోళ్ళ ప్రభు. శివ ప్రభు హరే కృష్ణ. ధన్యవాద్. ఇట్స్ ఇట్. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో అదేంటి, మనం యాక్చువల్గా 6th చాప్టర్లో ఉన్నాం. 6th చాప్టర్లో ఎంతవరకు వచ్చామంటే అష్టాంగ యోగం అంటే ఎలా చేయాలి అంటే, అడవులకి వెళ్ళి కుటుంబాన్ని విడిచి అడవికి వెళ్ళి ఒక అడవికి వెళ్ళి తపస్సు చేయాలి. అది అష్టాంగ యోగం, రైట్? సో అందుకనంటే దెర్ ఇస్ ద ప్రెజెంటేషన్. ఈ ప్రెజెంటేషన్ పేరు యోగా ఫర్ మోడర్న్ ఏజ్. యోగా ఫర్ మోడర్న్ ఏజ్ అంటే ఇవాళ ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో ఎటువంటి యోగా మనకు వస్తుంది, ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి యోగా పనికి వస్తుంది. సో యోగా అంటే మీ అందరికీ ఒక ప్రశ్న, యోగా అంటే అర్థం తెలుసు ఎవరికైనా? అవును ప్రభుజీ. So it is a combination of all, apart from what we are doing, it includes everything. It is like spirituality and it is like our Vedas and it includes everything, like not only the physical exercise. ఓకే, ఇంకా యోగా అంటే నేను చెప్పొచ్చా ప్రభుజీ? ఎవరు చెప్పకపోతే మీరు చెప్తారు, చెప్పండి. That which connects. ఓకే, యోగా, వెరీ గుడ్. ఇంకా కనెక్ట్స్ టు వాట్? Connects to Krishna. ఓకే, కనెక్ట్స్ టు గాడ్, కృష్ణ. ఓకే, ఇంకా మిగిలిన వాళ్ళు యోగా అంటే లేదు, తెలుగులో యోగం అంటే యూనియన్ అంటే యోగం అంటే సంయోగం.
యోగం అంటే కనెక్ట్ అవ్వడం, యూనో ఈ కనెక్ట్ అవ్వడం. కనెక్ట్ అవ్వడం అంటే యోగి అంటే యోగం చేసేవాడు. అంటే భగవంతుడితో తిరిగి సంపర్కం పెట్టుకోవడానికి చేసే పనే యోగం. మళ్ళీ యోగం అంటే ఏంటి? భగవంతుడితో, భగవంతుడు అంటే ఎవరు? యూనో భగవాన్ ఈశ్వర హరి. కృష్ణ ఇస్ భగవాన్, హరి ఇస్ భగవాన్, కృష్ణ విష్ణు. సో భగవంతుడితో కనెక్షన్ కి, ఆ భగవంతుడితో తిరిగి కనెక్షన్ పెట్టుకోవడానికి, తిరిగి సంపర్కం పెట్టుకోవడానికి చేసే యత్నమే యోగం. అర్థమైందా? సో యోగి అంటే ఆ భగవంతుడితో కనెక్షన్ పెట్టుకోవడానికి ప్రయత్నించేవాడే యోగి. ఎంతమందికి అర్థమైంది? క్లియర్? అర్థమైందా? క్లియర్? అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ. సో యోగా అంటే భగవంతుడితో సంపర్కం, కనెక్షన్ పెట్టుకోవడానికి ప్రయత్నించడం. ఇవాళ మనకు కనెక్షన్ లేదు భగవంతుడితో. ప్రతి వాళ్ళు ఎవరంటే వీఆర్ కింగ్స్ ఇన్ అవర్ ఓన్ లైఫ్. మనం జనన మరణ చక్రంలో ఇరుక్కున్నాం. ఎవరు జీవితం తాలూకా ధ్యేయం అంటే తెలీదు. జీవితం తాలూకా ధ్యేయం ఏంటంటే అమెరికాలో డబ్బులు సంపాదించాలి. తర్వాత సంగతి ఏంటి? ఓల్డ్ అయిపోతాం అలాగా. తర్వాత పిల్లలకి ఇచ్చేయాలి డబ్బులు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తున్నాడు తెలీదు, ఎప్పుడు వెళ్తున్నాడు తెలీదు, ఎందుకు వెళ్తున్నాడు తెలీదు, ఎలా వెళ్తున్నాడో తెలీదు. అది కాదు గోల్ ఆఫ్ లైఫ్. అంటే అమెరికా లేదంటే ఇండియా వాటెవర్. గోల్ ఆఫ్ లైఫ్ అంటే మనందరం వైకుంఠం, కృష్ణలోకం నుంచి వచ్చాం. అక్కడి నుంచి పడిపోయాం, కిందకి పడిపోయి ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కున్నాం. కుక్క, నక్క, పిల్లి, పంది రకరకాల దేహాలు ధరిస్తూ చివరికి మనిషి జన్మ వచ్చింది. మనిషి జన్మ కూడా ఎంతకాలం ఉంటుంది? 70-80 ఏళ్ళు అంతే, 90 మాక్సిమం, లేదంటే 100. తర్వాత మళ్ళీ వేరే చోటకి మళ్ళీ మానవ జన్మ వస్తుందని గ్యారంటీ లేదు. అందుకని మానవ జన్మ లభించినప్పుడు మనం ఆ భగవంతుడి నుంచి వేరుపడ్డాము. మనం తిరిగి ఆయనకి కనెక్ట్ అయితే మన ఈ జనన మరణ చక్రం నుంచి మనకి ముక్తి లభిస్తుంది అని చెప్పి తిరిగి ఆయనతో కనెక్ట్ అవడానికి ప్రయత్నించే ప్రయత్నమే యోగము. ఇప్పుడు అమెరికాలో 3,86,000 మంది కరోనా బారికి గురయ్యారు, చనిపోయారు. వాళ్ళందరూ మళ్ళాగే బోల్డ్ డిజైర్స్ వాళ్ళకి, కానీ వాళ్ళు లేరు. అందుకని ఏంటంటే అదేంటే జాతస్య హి ధ్రువం, జాతస్య మరణం ధ్రువం, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్దే నత్వం శోచితుమర్హసి, నత్వం శోచితుమర్హసి. అంటే అర్థం ఏంటి? పుట్టిన వానికి, జన్మించిన వానికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. కానీ ఈ జనన మరణ చక్రం నుంచి బయటికి రావచ్చు. ఇప్పుడు వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ త్వమేవ విదిత్వాతి మృత్యుమేతి నాన్య పంతా విద్యతే యనాయ తిష్టతా జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత, తిష్టతా జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత. శ్వేత అశ్వతరోపనిషత్తు ఏముంటుంది? ఆ వ్యక్తి వేదాలలో కీర్తింపబడిన వ్యక్తి ఎవరు? హరి, కృష్ణ. సో ఎప్పుడైతే మనం హరిని కీర్తిస్తామో, ఆ కృష్ణుని కీర్తిస్తామో, ఆయన ధ్యానిస్తామో, ఆయన సేవిస్తామో,
అప్పుడు ఏమవుతుంది, మనం ఈ జనన మరణ చక్రం నుంచి బయటకు వస్తాం. అందుకని ఎప్పుడైతే మీకు తెలిసిందో మేక్ ఇట్ యువర్ లైఫ్ గోల్, ఇది మీ జీవిత ధ్యేయం చేయండి. యూనో మీరు ఆడ కానివ్వండి, మగ కానివ్వండి, ఎవరైనా ఉండి, లేదా ఎంప్లాయీ కానివ్వండి, ఎంప్లాయర్ కానివ్వండి, ఎడ్యుకేట్ కానివ్వండి, అన్ఎడ్యుకేట్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఉత్తిష్టత, వేకప్ టు ద రియాలిటీ. టైం అయిపోతున్నది. లేచింది దెన్ వాట్ ఏం చేయాలి? సాధన చేయండి, హృదయంలో కల్మషాలు పోగొట్టండి. పోగొట్టిన తర్వాత యూనో జాగృత. ఇప్పుడు అలారం పెట్టి నిద్రపోవడం కాదు, అలా మూగుతుంది, అల్లం పెడతాం, లేస్తాం, లేస్తాం. జాగృత తెలుగున్నాం. వెంటనే అలారం ఆఫీస్ పడుకుంటాం, అది కాదు. జాగృత, బి అవేక్, సాధన చేయండి. ప్రాప్యవన నిబోధత. ఎంతవరకు జాగ్రత్త మెలకుగా ఉండాలంట? ఎంతవరకు మెలకుగా ఉండాలి? ఒలింపిక్స్ లోని 1, 2, 3 అని వాళ్ళు ఒక ఫైర్ షూట్ చేస్తారు గాల్లోకి, దెన్ పరిగెడతారు అందరు. ఎంతవరకు పరిగెడతారు? అలా పరిగెడుతూ ఉండవేనా? కాదు. ఎంతవరకు పరిగెడతారు? డెడ్ లైన్ చేరే వరకు. అలాగా ఎంతవరకు మనం మెలకుగా ఉండాలి? ఎంతవరకు మనం సాధన చేస్తూ ఉండాలి? కృష్ణుడి దగ్గరికి వెళ్ళేంత వరకు. అందరూ వింటున్నారా? ఎస్ ప్రభుజీ. అందుకని యోగా అంటే ప్రాసెస్ ఆఫ్ లింకింగ్ అవర్ సెల్స్ విత్ ద సుప్రీం. ఆ భగవంతుడితో తిరిగి కనెక్ట్ అవ్వడమే యోగము. యూనో అంటే యోగా అంటే మిస్టిక్ పవర్స్ కాదు. యోగా అంటే వాట్ ఈస్ దట్, బొర కిందకి కాళ్ళ మీదకి పెట్టి తపస్సు చేయడం కాదు. యూనో యోగా అంటే హెల్త్ ఇంప్రూవ్ చేయడం కాదు. యోగా అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వడం. మనం ఇది 6వ అధ్యాయంలో ఉన్నాం. 6వ అధ్యాయం పేరు అష్టాంగ యోగం, ధ్యాన యోగం. ఇందులో 8 లెవెల్స్ అవి. యమ, నియమ, ఆసన. యమ అంటే కంట్రోలింగ్ ద సెన్సెస్. నియమ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చూసేవన్నీ. ఆసనాలు వేయడం 3. 4 ప్రాణాయామ, బ్రెత్ కంట్రోల్, ప్రాణాయామం చేయడం. ప్రత్యాహార, విత్డ్రాయింగ్ ద సెన్సెస్ ఫ్రమ్ సెన్స్ ఎంజాయ్మెంట్. ఇప్పుడు నాలుగు ఎప్పుడు ఇంకా అలా తింటూ ఉండమే. యూనో ఇంద్రియాలన్నీ బాగా సాటిస్ఫై చేయడం. ఇప్పుడు వాళ్ళ ప్రపంచం మీరు బాగా ఆనందంగా ఉన్నారంటే అర్థం ఏంటంటే బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఈ ఇంద్రియాలు బాగా తినడం, బాగా నిద్రపోవడం, బాగా మైథునం చేయడం, అది కాదు జీవిత ధ్యేయం. విత్డ్రాల్, కంట్రోలింగ్ ద సెన్సెస్ ఫ్రమ్ సెన్స్ ఎంజాయ్మెంట్. దెన్ అప్పుడే కుదురుతుంది ధారణ, కాన్సన్ట్రేషన్, ధ్యాన, మెడిటేషన్. 8 సమాధిలో. సో 8 లెవెల్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసాం. సో దానికి 6వ చాప్టర్ భగవద్గీత ఏముంటుంది? శుచోదేశ ప్రతిష్టాభ్య స్థిరమాసనమాగ్రహం నాతి ఉచ్చరితం నాతి నీచం చైలాజన కుశోత్తరం. ఒక అడవికి వెళ్ళి తపస్సు చేయండి. ఒక శుచోదేశ అంటే ఇంట్లో కూర్చుని కాదు, అడవులకు వెళ్ళి ఒక ఎత్తైన రేజ్డ్ ప్లాట్ఫామ్ మీద అక్కడ కూర్చుని కళ్ళు సగం మూసుకుని కళ్ళు ధ్యానించండి. ఇంకా వెరీ ఇంపార్టెంట్, బ్రహ్మచారి వ్రతే స్థిత, 0 సెక్స్ లైఫ్. మూడో పాయింట్ ఏంటి? ఒక చిన్న ఆ కుషాగ్రాస్ మీద ఒక చిన్న ఆసనం వేసుకోవడం, డీర్ స్కిన్ తో కానీ డీర్ స్కిన్ తో మన జింక చర్మంతో చేసిన ఒక చిన్న ఆసనం వేసుకుని కూర్చుని ఇక్కడ ఫోకస్ చేయడం.
అర్థమైందా? సో మీ అందరికి ప్రశ్న అండి, అన్మ్యూట్ యువర్ ఫోన్. ఎంతమంది ట్రై చేస్తారు ఇది? భగవద్గీతలో చెప్పారు. ఇప్పుడు మేము చెప్తాం ఒంట్లో బాలేదంటే యోగా చేయండి అని. ఇప్పుడు కరోనా వచ్చిందంటే ఆల్రైట్ ప్రాణాయామం చేయండి చెప్తున్నాం. అది కాదు, భగవంతుడి దగ్గరికి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి ఈ అష్టాంగ యోగం ఎంతమందికి మీరు రికమెండ్ చేస్తారు? కృష్ణారావు బ్రో, అనిల్ దన్నాడి బ్రో. యా ప్రభుజీ. సో కరెక్ట్ ప్రభుజీ, చూస్తాను, వింటున్నాం కదా మీ ఇది. రియల్లీ గుడ్ ప్రభుజీ. సో ఐ విల్ రికమెండ్. ఐ రికమెండ్. అంటే ఇప్పుడు మా అడవులకి వెళ్ళి తపస్సు చేయమంటారు మీరు? దానికి కాదు, ఆ ఇంట్లో కూర్చొని మన బురుగుటి మీద, మన ఆజ్ఞా చక్రం మీద కాన్సన్ట్రేషన్ చేసి చేయటం. ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు దేనికి సాధన చేయాలంటే ఇప్పుడు వాళ్ళు కృష్ణ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్మయోగం ఉంది 3వ చాప్టర్. కర్మయోగం ఎలా చేయాలా? కృష్ణుడు ఎలా చెప్తే అలా చేయాలా, లేదంటే మనకు నచ్చినట్టు చేయాలా? అవును, కృష్ణుడు చెప్పినట్టు. కృష్ణుడు చెప్పినట్టు మరి అడవులకి వెళ్ళి తపస్సు చేయాలి. అవును. సెన్స్ కంట్రోల్ జీరో, బ్రహ్మచారి వృద్ధస్థిత. ఫ్యామిలీ వదిలేస్తారు మీరు? లేదు ప్రభుజీ ప్రస్తుతానికి. సో అందుకని సాధ్యమా ఇది కలియుగంలో? అవును ప్రభుజీ, మన చిన్నతనంలో వినేవాళ్ళం వానప్రస్థానికి పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు, కాశీకి వెళ్ళారు అనుకునేవాళ్ళం. అసలు ఈ రోజుల్లో అసలు కాశీకి వెళ్ళిన ఒక్కను కూడా చూడట్లా, ఈవెన్ విలేజెస్ లో కూడా. అది ప్రాక్టికల్ అవునా కదా? ప్రాక్టికల్ కాదు. అవును, వృద్ధాశ్రమంలో. ప్రాక్టికల్, లెట్ us be honest. యా, ఇక ఇదొక్కటే, ఇంకా హరినామ హరే కృష్ణ జపం చేయటం. అది నెక్స్ట్. కానీ అష్టాంగ యోగం కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు 6వ అధ్యాయంలో మనం అడవులకి వెళ్ళి తపస్సు చేయగలమా కుటుంబాన్ని వదిలేసి? లేదు ప్రభుజీ, లేదు ప్రభుజీ, దట్స్ కరెక్ట్, దట్ లేదు. ఓకే, గుడ్. మిగిలిన వాళ్ళు అనిల్ ప్రభు. It is not possible, Prabhu, in this age. ఎవరిది? Shiva. శివ ప్రభు. ఎస్, థ్యాంక్ యూ. ఇంకా ఎనీబడి ఏమంటారు? ఇస్ ఇట్ పాసిబుల్? ప్రాక్టికల్? ఇంపాసిబుల్ ప్రభుజీ. ఇంపాసిబుల్. ఎస్. ఇంకా లేదు ప్రభుజీ. లేజీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను రోజుకి యోగా చేస్తాను ఒంట్లో ఆ వయసు అవుద్ది ఆరోగ్యం బాగుండడానికి, అది కాదు. సో ఎంతమంది కుటుంబాన్ని విడిచి భర్త పిల్లల్ని లేదా భార్య పిల్లల్ని విడిచి అడవులకి వెళ్ళి తపస్సు చేయగలరు 6వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పినట్టు? అంటే ఆన్సర్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్, రైట్? సో ఒప్పుకుంటారా? లెట్ us be honest. How many of you agree? అవును ప్రభుజీ. ఐ అగ్రీ ప్రభుజీ. యాక్చువల్ గా నేను ఈ మాడియంతో వచ్చే వరకు క్లాస్ కూడా రావడం మానేస్తారు యాక్చువల్ గా. సో అందుకని ప్రాక్టికల్ కాదు. ఎవరు వదిలేస్తారు? నేను అమెరికాలో ఉండాలి, అమెరికాలో డబ్బులు సంపాదించాలి, భార్య పిల్లల్ని చూడాలి. ఎక్కడ వీలైతే 10 నిమిషాలు జపం చేస్తాం, అక్కడెక్కడో హరినామం చేస్తాం. ఎస్. అందుకని 5000 సంవత్సరాల క్రితం అర్జునుడు ఏమంటున్నాడు? ఇది నాకు వర్కౌట్ అని చెప్పేశాడు అర్జునుడు. అర్జునుడు ఏమంటున్నాడు 5000 సంవత్సరాల క్రితం? ఇది నాకు వర్కౌట్ అవుదని వస్తున్నాడు అర్జునుడు. 5000 సంవత్సరాల క్రితం ఇండియా వాజ్ మచ్ బెటర్ దాన్ టుడే. అప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు? ఇది నాకు కాదు, నేను మనసుని కంట్రోల్ చేయలేను. చంచల హిమన కృష్ణ ప్రమాది బలభద్రుడం యస్యాహం నిగ్రహం మన్యే వాయురేవ సుదుష్కరం. 34 శ్లోకంలో అర్జునుడు ఏమంటున్నాడు? ఇలా అడవులకి వెళ్ళి తపస్సు చేసి మనసు నేను కంట్రోల్ చేయలేను. యోగం అంటే ఏంటి? చిత్తవృత్తి నిరోధమే యోగం అనబడుతుంది. అందుకని భగవంతుడితో కనెక్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి? ముందు మనం మనసును అదుపులో పెట్టాలి. మనం ఏం చేయాలి? మనసును అదుపులో పెట్టాలి. సో ఇలా అడవులకి వెళ్ళి తపస్సు ఒక అడవుల్లో కొండ మీద కూర్చుని ముక్కు మూసుకుని అలా నేను కంట్రోల్ చేయలేను, ఎందుకంటే ఆ విధంగా నా మనసు కంట్రోల్ అవ్వదు. ఎందుకు? నేను
తుఫాన్ గాలిని ఆపగలను బాణాలతో, కానీ మనసును ఆపలేనంటున్నాడు కృష్ణుడు. వింటున్నారా? వింటున్నాం ప్రభుజీ. సో అందుకని ఏంటంటే సో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ప్రాక్టీస్ ఉందంట. ఎన్ని యుగాలు ఉన్నాయి? ఎనిబడి యుగాలు ఎన్ని? 4. ఎస్. ఏంట 4 యుగాలు? సత్యయుగం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అమేజింగ్. సో కృతయుగాన్ని సత్యయుగం అని కూడా అంటారు. కృతయుగం సత్యయుగం ఒకటే, యూనో. సో సత్యయుగంలో ఈ శ్లోకం చూడండి, భాగవతంలో ఉంటది. ఇదే కృతే అధ్యాయతో విష్ణు. సత్యయుగంలో ఏంటంట, ఈనాడు ఈ అష్టాంగ యోగం ఇలా అడవులకి వెళ్ళి తపస్సు చేయడం అన్నది సత్యయుగం తాలూకు మార్గం. ఎందుకంటే ఆ రోజుల్లో జనాలు 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఎన్ని సంవత్సరాలు? 100,000 years, 1,00,000 ఏళ్ళు. అందుకని మీరు ఒక 50,000 ఏళ్ళు కుటుంబంలో ఉన్న తర్వాత భార్యని పిల్లలకి అప్పచెప్పి అప్పుడు మీరు అడవులకి వెళ్ళి తపస్సు చేశారు. అప్పటి సత్యుగంలో వాతావరణం చాలా బాగుండేది. అప్పుడు అందుకని ధ్యానం సత్యుగం మార్గం, కలియుగం కాదు. త్రేతాయం యజతో ముఖై. త్రేతాయుగంలో మార్గం ఏంటి? ఆత్మ సాక్షాత్కారానికి, సెల్ఫ్ రియలైజేషన్. త్రేతాయుగంలో మార్గం ఏంటి? యజ్ఞం. యజ మీన్స్ యజ్ఞం. మీరు రామాయణ సీరియల్ చూసారనుకోండి, వాళ్ళు యజ్ఞాలు చేస్తూ ఉంటారు, వశిష్ఠుల వారు, విశ్వామిత్రుల వారు. ఎందుకు అంటే యజ్ఞం త్రేతాయుగం తాలూకా, త్రేతాయుగ కాలం తాలూకా మార్గం. ద్వాపర యుగం తాలూకా మార్గం ఏంటి? ఎనీబడి? ఎవరికైనా తెలుసా? అంటే యజ్ఞాలు. వర్షిప్పింగ్ ప్రభుజీ. ఎవరు చెప్పారు వర్షిప్ అని? శిరీష. అమేజింగ్. సో ద్వాపర యుగంలో డైటీ వర్షిప్, పూజ, భగవంతుని మూర్తిని తీసుకుని ఆయనకి సేవ, విగ్రహారాధన, అది ద్వాపర యుగం తాలూకు మార్గం. మరి కలియుగం తాలూకు మార్గం ఏంటి? నేను చెప్పానండి, అక్కడ శ్లోకంలో కనిపిస్తున్నాయి. కలియుగంలో మార్గం ఏంటి? ఎనిబడి? చాంటింగ్. ఇంకా నామస్మరణం. కలియుగంలో మార్గం ఏంటి? హరికీర్తనం. కింద ఇక్కడ రాస్తుంది, కలో తద్ హరికీర్తనాత్. సో నామస్మరణ, భగవన్నామ, కృష్ణనామస్మరణ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగం తాలూకు మార్గం అంటే సత్యుగంలో విష్ణువుని ధ్యానిస్తే, త్రేతాయుగంలో యజ్ఞం చేస్తే, ద్వాపరయుగంలో టెంపుల్ వర్షిప్, డైటీ వర్షిప్ చేస్తే, విగ్రహారాధన. కలియుగంలో ఏంటి? చాంటింగ్ ద హోలీ నేమ్, హరికీర్తన. అర్థమైందా? సో మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం కాబట్టి ఈ కలియుగం తాలూకా మార్గం పాటిస్తే మనకి వేగంగా పని జరుగుతుంది. ఎంతమందికి అర్థమైంది? ఐఎమ్ రైజింగ్ మై హ్యాండ్. అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ. సో అందుకని కలియుగంలో పెద్ద పెద్ద మతాలు ఏముంటున్నాయి జపం, హరినామం గురించి. యూనో, క్రిస్టియానిటీలో ఏమంటారు? యూనో, ఓ మై ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్, హలోడ్ బి దై నేమ్. ఇది ఫస్ట్ కమాండ్మెంట్. యాక్చువల్గా క్రిస్టియానిటీ వాళ్ళు ఒక చిన్న మాల తీసుకుని, రోజరీ తీసుకుని అన్ని జపం చేస్తారు. సిక్కిజం, ఎవరైనా ఇంగ్లీష్ లో చదవండి ఇది. కెన్ సంబడి రీడ్ దిస్? In the ambrosial hours of the morning, I meditate on the grace of the true name.
ఎవరన్నారు ఇది? గురునానక్ల వారు చెప్పారు. గురునానక్. సో అందుకని తెల్లవారుజాములో నేనేం చేస్తాను, భగవంతుడు వాళ్ళకి సిక్కులకు కూడా చిన్న మాల ఉంటది, ఆ మాల మీద వాళ్ళు జపం చేస్తారు. ముస్లింలకి కూడా ఉంది మాల. యాక్చువల్గా వాళ్ళు రోజుకు 6 సార్లు నమాజ్ చేస్తారు. ఈ అల్లా తాలూకా నామాన్ని ఏం చేస్తారు, జపిస్తారు. బుద్ధిస్టులు ఇవాళ యాక్చువల్గా బుద్ధిజం వెరీ ఫేమస్ ఇన్ అమెరికా. బుద్ధిస్టులు కూడా ఓం మణిపద్మేహం మన హరికృష్ణ మంత్రం ఎలాగో వాళ్ళకి కూడా బుద్ధిస్టులకి ఓం మణిపద్మేహం అని వాళ్ళు జపం చేస్తారు. ఏదో సో సనాతన ధర్మం మనది, సనాతన ధర్మం వాళ్ళు సతతం కీర్తయంతో మాం యదంతశ్చ దృఢ వ్రత. కృష్ణుని ఏమంటాడు భగవద్గీతలో, నా భక్తులు నా నామాన్ని సదా ఎల్లప్పుడూ జపిస్తారు, 16 రౌండ్లే కాదు. అందుకని మంత్రం అంటే ఏంటి? మన్నంటే మనస్సు, త్ర అంటే డెలివర్స్. మనస్సుని అరికట్టేది మంత్రం, మనసు కంట్రోల్ నుంచి బయటికి వెలిగి తీసుకొచ్చేది మంత్రం. మంత్రం అంటే ఏంటి? మనస్సుని ఆపేది, మనసు తాలూకా వశం నుంచి బయటికి తెచ్చేది. మనస్త్రాయత ఇది మంత్ర. అంటే మనస్సు, త్ర అంటే డెలివర్స్. వింటున్నారా? అందుకని హరికీర్తన చేసినప్పుడు ఎలా చేయాలంట, ఈ వెనకాల ఈ వ్యక్తికి ఇచ్చిన షాడో చూడండి, ఒక వ్యారియర్ లాగా అనమాట. చాలా మంది ఏం చేస్తారు, న్యూయార్క్ లో నేను ఒక హిందూ టెంపుల్కి వెళ్ళాను, అందరూ గుడికి వస్తున్నారు, 3 నిమిషాలు అక్కడ ఉన్న దేవతలు మొక్కుతారు, 2 గంటల కింద కిచెన్ లో, కిందని రెస్టారెంట్ లో 2 గంటలు. హరే కృష్ణ. పైన టెంపుల్ హాల్లో 2 నిమిషాలు, కింద 2 గంటలు. అది కాదు నిజమైన సాధన అంటే. హరే కృష్ణ అంటే మనకి రోజు మినిమం 2 గంటలు సాధన చేస్తాం, మినిమం. అంటే ఎలా, అప్పుడు యు ఆర్ ఫైటింగ్ విత్ మైండ్, యు ఆర్ బ్యాటిలింగ్ విత్ మైండ్. అంతేగాని 2 నిమిషాలు దేవుడి దండం పెట్టి కిందకి వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చుని ఇష్టపడి మాట్లాడడం అనేది నిజమైన స్పిరిచువాలిటీ కాదు. వింటున్నారా? డు యు అగ్రీ? అవును ప్రభుజీ, కరెక్ట్. సో ప్రభుపాద ఎందుకు సక్సెస్ అయ్యారంటే, మరి కలియుగం తాలూకా మార్గం అది, దాన్ని ఎవరో ప్రచారం చేయాలి. చైతన్య మహాప్రభు కలియుగం తాలూకా అవతారం. సో ప్రభుపాద ఏం చేశారు, వాడు దట్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంఘ పరమ్రజేత్ అంటది భాగవతం. కృష్ణనామ స్మరణ ద్వారా, కృష్ణనామ సంకీర్తన ద్వారా మనకి ముక్తి లభిస్తుంది. ఉత్తమే. అర్థమవుతుందా? సో ప్రభుపాద 12 ఏళ్ళలో 108 టెంపుల్స్ ప్రపంచం అంతా కట్టించారు. సులభమా ఒక టెంపుల్ కట్టించడం? కష్టం. సో అందుకని నారాయణ సంహిత ఏముంటది, ద్వాపరైర్ జనైర్ విష్ణుర్ పంచరాత్రస్తు కేవలై. కలౌతు నామ మాత్రేణ పూజతే భగవాన్ హరి. కలియుగంలో నామ మాత్రేణ. సో భగవాన్ హరి, ఆ కృష్ణుడిని ఎలా స్మరిస్తాం? నామ సంకీర్తనం. సో can somebody read this translation? In the age of Kali, people should simply chant the holy names of the Supreme Personality of Godhead. Thank you. అని నారాయణ సంహిత చెప్తుంది. సో
Can somebody read this again? Please read. Aruna Prabhu. Go ahead, please continue. I mean, పైది కదా ప్రభుజీ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే 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 ఇది సోదసకం నం నం కలికల్మస నాశనం నత పరతరోపాయం సర్వవేదేషు దృశ్యంతే. ఇది షోడశకం నామ్నాం కలికల్మషనాశనం. ఈ 16 పదాల మంత్రం కలితాలకు కల్మషాలు నాశనం చేసి భగవత్ ప్రేమిస్తుంది. నాత పరతరోపాయ, వేరే మార్గం లేదు లేదు లేదు. ఇది సర్వవేదేషు దృశ్యతే, ఇది అన్ని వేదాలు ఉపనిషత్తులు తొలగ సారం అని ఎవరు చెప్తున్నారు? కలిశంతరణ ఉపనిషత్తు. ఈ ప్రశ్న బ్రహ్మని నారదముని అడుగుతారు. నాన్న కలియుగం వస్తుంది, పరమ దుర్మార్గం కాలం, అన్ని ఇక్కడ ప్యూరిటీ లేదు, మోసం, దగ, కుట్ర. మరి జనాలు ఈ కాలంలో ఎలాగా వాళ్ళ హృదయాల కల్మషాలు పోగొట్టుకుని వాళ్ళ భగవద్ధామానికి, కృష్ణలోకానికి వెళ్తారు, వాళ్ళకి ముక్తి ఎలా లభిస్తుంది, మోక్షం ఎలా లభిస్తుంది అని అడిగితే ఈ సమాధానం ఎవరు చెప్తున్నారు? బ్రహ్మ చెప్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరి. ఇది షోడశకం నామ్నాం కల్మషనాశనం నాతః పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతే. అందుకని ఇది కలిసంతరణ ఉపనిషత్తులో ఉంటది. అర్థమైందా? సో వేదిక గ్రంథాలన్నింటినీ మీరు వెతికితే ఈ ఈ ఈ ఈ కలియుగంలో మనకి ముక్తి లభించాలి, భగవత్ ప్రేమ లభించాలి, మోక్షం లభించాలి అంటే మార్గం అంటే హరినామ స్మరణ, హరే కృష్ణ మంత్రం అని కలిసంతరణ ఉపనిషత్తులో బ్రహ్మ చెప్తాడు. Can somebody read this? హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ గతిరన్యత. అంటే అర్థం తెలుసా? అరే కలియుగంలో వేరే మార్గం లేదు లేదు లేదు. కలియుగంలో ఒకటే మార్గం. ఏంటి మార్గం? హరినామం మాత్రమే, హరినామం మాత్రమే, హరినామం మాత్రమే. తెలుగు వాళ్ళకి సంస్కృతం చాలా ఈజీగా అర్థం అవుతుంది. హరే నామైవ కేవలం, కేవలం అంటే తెలుగు వాళ్ళు కేవలం అంటే ఓన్లీ వే, ఓన్లీ, కేవలం అంటే తెలుగు ఎవరు మాట్లాడలేదు అసలు. ఏంటో అది మాత్రమే, హరినామం మాత్రమే. అవునా కదా? అవును ప్రభుజీ. సో ఇది ఈ శ్లోకం ఎవరు చెప్తున్నారు? బృహన్నారదీయ పురాణంలో బ్రహ్మ చెప్తున్నాడు. మళ్ళీ కెన్ సంబడి రీడ్ ద ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్? One person, please read. In this age of quarrel and hypocrisy, the only means of deliverance is the chanting of the holy names of the Lord. There is no other way, there is no other way, there is no other way. Thank you, Ma. వేరే మార్గం లేదో లేదు లేదు. మరి ఉన్న మార్గం ఏంటి? హరినామం మాత్రమే. హరినామ, హరే నామ, హరే నామ, హరే నామయో కేవలం. కలియుగంలో వేరే మార్గం లేదు. ఇది భాగవతం శ్లోకం. ఇందాడు చెప్పాను. కలో దోషనిదే రాజన్ అస్తి ఏకోన్ మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేత్. ఓ రాజా, కలియుగం దోషాల పుట్ట, మంచి క్వాలిటీ అన్నదే లేదు. అందుకని కృష్ణనామ స్మరణ ద్వారా, హరే కృష్ణనామ స్మరణ ద్వారా ప్రతి ఒక్కరూ వాళ్ళకి భౌతిక బంధాల నుంచి వేరుపడి వాళ్ళు భగవద్ధామం, వైకుంఠం చేరుకుంటారు.
అని భాగవతం చెప్తుంది. అన్ని యజ్ఞాల్లో కృష్ణుడు ఏమంటాడు భగవద్గీతలో, యజ్ఞానం జపయజ్ఞోస్మి. అన్ని యజ్ఞాల్లో నేను జపాన్నయ్యా. జపం అంటే హరే కృష్ణ మంత్ర జపం. ఆఫ్ ద సాక్రిఫైసెస్ అండ్ ద చాంటింగ్ ఆఫ్ ద హోలీ నేమ్స్, జప. అర్థమైందా? సో మీ అందరూ కథ చెప్పాలండి. చెప్పమంటారు వద్దా? చెప్పండి ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. ప్రభుజీ. అదేంటి, ఒక ముగ్గురు ఋషులు వెళ్ళి వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళారు. వ్యాసుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు. ఏ యుగం మంచిది అంటే ఒక వ్యక్తి అంటాడు సత్యుగం చాలా మంచిది. యూనో సత్యుగంలో 25% సిన్, 75% పీపుల్ సిన్లెస్, సిన్ ఫ్రీ. సత్యుగంలో 100,000 1,00,000 ఏళ్ళు బతకచ్చు. అందుకని మంచి యుగం ఏంటంటే సత్యుగం మంచిది అన్నాడు. కృతయుగం అంటే రెండో ఋషి అన్నాడు చచ్చా కానే కాదు, త్రేతాయుగం మంచిది అంటే మూడో వ్యక్తి అన్నాడు కానే కాదు, డైటీ వర్షిప్ చేయొచ్చు, విగ్రహారాధన, పూజ చేయొచ్చు, అందుకే ద్వాపరయుగం మంచిది అన్నాడు. సరే మనలో మనం కొట్టుకోవడానికి మరి వ్యాసుల వారిని అడుగుదాం అని చెప్పి ముగ్గురు వెళ్ళారు. వెళ్ళేసరికి వ్యాసుల వారు వైశంపాయన, యూనో ద్వైపాయన వ్యాస. వ్యాసుడు ఏమంటున్నాడు, వ్యాసుడు స్నానం చేయడానికి వెళ్ళాడు. స్నానం చేయడానికి వెళ్ళేసరికి వీళ్ళు వ్యాసుల వారండి ఏమండి వ్యాసదేవ్ ఏ యుగం మంచిదండి? సత్యుగం కదా అంటే రెండవడం కాదు, త్రేతాయుగం కదా కాదు, ద్వాపరయుగం కదా అని ముగ్గురు అడిగితే వ్యాసుడు ఏమన్నాడు, సత్యం సత్యం మహాసత్యం కలౌ కలియుగం అని. ఎప్పుడైతే కలి అనగా చెవులు మూసుకున్నారు. దుర్మార్గపు కాలం, దుర్మార్గ యుగం కలియుగం. మేము మిమ్మల్ని చెడు యుగం అడగట్లేదు, మంచి యుగం ఏంటో అడుగుతున్నాం అని వీళ్ళు ఎప్పుడో చెవులు మూసుకున్నా కానీ వ్యాసుడు చెప్పింది వినలేదు. వెంటనే వ్యాసుడు ఏం చేశాడు, 3 సార్లు మునకేశాడు. మునకేసి మళ్ళీ లేచాడు. రెండోసారి రెండో నదిలో రెండో కొలంలో స్నానం చేయడానికి వెళ్తున్నాడు. అండ్ వాసులు గారు మిమ్మల్ని అండి ఆగండి, ఏ యుగం మంచిదండి? సత్యుగం కదండి అంటే రెండో ఆయన త్రేతాయుగం కదండి, మూడో ఆయన ద్వాపరయుగం కదండి. ఇలా మా వాళ్ళు ఎలా అడిగేసరికి మళ్ళీ వ్యాసులో రెండో కొలంలోకి వచ్చారు. మళ్ళీ పీకల వరకు వెళ్ళారు. సత్యం సత్యం మహాసత్యం కలవు అసలు మీకు అర్థం అవట్లేదు ప్రశ్న. మంచి యుగం ఏదైనా అడుగుతున్నాం, చెడు యుగం అడగట్లేదు. ఇలా మళ్ళీ మాట్లాడుతున్న ఈయన మూడోసారి మళ్ళీ ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్ళాడు. చెప్పండి వ్యాసుల వారంటే వ్యాసుడు అన్నాడు, ఆయనలారా మంచి యుగం చెప్తున్నానయ్యా నేను, మీరు కలియుగం పేరు వినడానికి భయపడుతున్నారు. కానీ జనులందరూ గొప్ప గొప్ప ఋషులందరూ కలియుగం కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంట కలో దోషనిదే రాజనస్తీయకోన్ మహాన్ గుణ. కలియుగం దోషనిది. కలియుగం అంటే దోషనిది. కానీ ఒక మంచి క్వాలిటీ ఉంది కలియుగానికి. ఏంటది? కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణనామ స్మరణ ద్వారా, హరే కృష్ణ మంత్ర మహామంత్ర స్మరణ ద్వారా మనం భవబంధాల నుంచి వేరుపడి మనం వైకుంఠానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు 100 మంది 1000 మంది పరీక్షకి వెళ్ళారండి. పరీక్షకి వెళ్తే ఎంతమంది పాస్ అయ్యారు? ఒకళ్ళే పాస్ అయ్యారు. 999 మంది పరీక్ష పోయింది.
అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారు? యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారు? మోడరేషన్ ఇస్తారు. పాస్ మార్క్ 35 నుంచి 30కి తగ్గిస్తారు. ఎంతమంది పాస్ అయ్యారు? 5 పాస్ అయ్యారు. పనికిరాదు. పాస్ మార్క్ 25కి తగ్గించు, ఎంతమంది పాస్ అయ్యారు? 20 మంది పాస్ అయ్యారు. అబ్బాయి పనికిరాదు. పాస్ మార్క్ అయితే 15 తగ్గించు, ఎంతమంది పాస్ అయ్యారు? 40 మంది పాస్ అయ్యారు. అరే ఎవరు జాయిన్ అవ్వరు యూనివర్సిటీలో? సరే పాస్ మార్క్ 5కి తగ్గించు, ఎంతమంది పాస్ అయ్యారు? 900 మంది పాస్ అయ్యారు. గుడ్. పాస్ మార్క్ ఎంత? 5. మీరు అందరూ వింటున్నారా? వింటున్నాం ప్రభుజీ. సో అందుచేత కలియుగంలో పరమ దుర్మార్గ అన్ని చెళ్ళకి నిలయం కాబట్టి ఎవరు భక్తిని చేయడానికి రారు. అందుకని మీరు చాలా ప్రయత్నం చేసిన హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే పావలా ప్రయత్నం మీరు చేసిన మీరు కృష్ణలోకానికి వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఇది ఎవరికి తెలియదు. ఇది మనకంటే అర్థమైందా అనిల్ ప్రభు? అయింది ప్రభు. శ్రీహరి ప్రభు, సుమతి మాతాజీ. సో కలియుగం ఎంత దుర్మార్గం. అందుకని మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళి పేపర్ మీద పేరు రాసి ఇచ్చి వచ్చేస్తే చాలు, పాస్ అయిపోయినట్టే. అది కూడా ఎవరు రావట్లేదు. అందుకని కీర్తనాదేవ కృష్ణస్య కలో దోషనిదే రాజన్నస్తి ఏకోన్మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరమజేత్. 12వ స్కందం భాగవతం ఉంటుంది. కృష్ణ స్మరణ ద్వారా ఉత్తరం ముక్తి వచ్చేస్తుంది. మీరు భార్య పిల్లల్ని విడిచి అడవులకి వెళ్ళి తపస్సు చేయక్కర్లేదు. యజ్ఞయాగాలు చేయడానికి డబ్బులు లేవు, టైం లేదు. నోరు తిరగడానికి మంత్రాలు చెప్పడానికి నోరు తిరగదు. మనం గుళ్ళో చేసినట్టు ఒక ఎలాబరేట్ డైటీ వర్షిప్ విగ్రహారాధన చేయడం కూడా సాధ్యం కాదు కలియుగంలో. బాత్రూమ్ లో ఉన్నా, బెడ్రూమ్ లో ఉన్నా గట్టిగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని ఎప్పుడైతే స్మరిస్తామో రోజు స్మరిస్తామో అప్పుడే అవుతుంది మన హృదయంలో కల్మషాలు పోతాయి. హౌ మెనీ ఆఫ్ యూ అండర్స్టూడ్? ఏమంటారు? అర్థమైంది ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. చాలా హోప్ గివింగ్ ప్రభుజీ. గ్రేట్. సో ఎవరు చదువుతారు ఈ శ్లోకం? ఎనీబడి? నామకారి బహుదా నిజ సర్వశక్తిస్ తత్రార్పితా నియమితా స్మరణేన కాలై ఏతాదృశీ తవ కృపా భగవాన్ మమాపి దుర్దైవమిదృశం ఇహ జనినానురాగః. సో somebody read the translation. My Lord, O Supreme Personality of Godhead, in your holy name there is all good fortune for the living entity, and therefore you have many names such as Krishna and Govinda. You have invested all your potencies in those names, and there are no hard and fast rules for remembering them. సో ఏమంటుంది ఈ శ్లోకంలో ఓ భగవంతుడు స్వామి మీకు అనేక నామాలు ఉన్నాయి. యూనో మీ నామమే అన్ని అంత భాగ్యాన్ని ఇస్తుంది. నీ నామం మీకు ఎన్నో పేర్లు ఉన్నాయి, కృష్ణ గోవింద అని చెప్పి. మీరేం చేశారు? మీ నామంలో మీరు మీ అన్ని శక్తులు మీ నామంలో పెట్టారు. మీ నామం జపించడానికి రూల్సే లేవు. ఇప్పుడు మీరు హరే కృష్ణ టెంపుల్కి వచ్చారనుకోండి,
కుంకుమ పసుపు కొనుక్కోకర్లేదు. యూనో బొట్లు అదేంటి కుంకుమ పూజ, ఆ పూజ, ఈ పూజ, పసుపు పూజ అవి చేయక్కర్లేదు. హరే కృష్ణ మంత్రం చెప్పడం చేయడానికి రూల్సే లేవు. తత్రార్పిత నియమిత స్మరణైన కాల రూల్స్ లేవు. అంత ఈజీ అంట. మీ అందరికీ ఒక కథ చెప్పాలి మరి. యూనో స్వామి ఈ కుక్క లైన్ చూడండి. ఏంటి లైన్? యు హ్యావ్ ఇన్వెస్టెడ్ ఆల్ యువర్ పొటెన్సీస్ ఇన్ దోస్ నేమ్స్. మీ తాలూకా శక్తులన్నీ మీ నామంలో పెట్టారు. ఈ శ్లోకం రాసింది చైతన్య మహాప్రభు. కలియుగంలో కలియుగ అవతారం, కలియుగ యుగావతారం. సో మీకు కథ చెప్పాలి. రాముడు కోతులందరికీ చెప్పి బ్రిడ్జి కట్టించమన్నాడు. లంక వెళ్ళడానికి, లంక మీద ఇండియన్ ఓషన్ మీద, హిందూ మహాసముద్రం మీద బ్రిడ్జి కట్టండి అన్నారు. కోతులు ఏం చేస్తాయి? రాళ్ళు తీసుకొచ్చి ఆ రాతి మీద రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తాయి. నీటిలో వేస్తే ఏమవుతుంది? ఆ రాళ్ళు తేలుతాయి. రాముల వారు చూస్తున్నారు ఇవన్నీ. అరే నా పేరు రాస్తేనే తేలుతున్నాయి, భలే ఉంది అని చెప్పి రాత్రి అయితే అందరు వెళ్ళి పడుకున్నారు. మరి రాత్రి రెండో రోజు మరి మళ్ళీ పొద్దున్న లేచి ఈ బ్రిడ్జ్ కట్టడానికి వర్కౌట్ చేయాలి అని పడుకున్నారు అందరూ. సో ఆ పడుకున్నప్పుడు రాముల వారు ఏం చేశారు? శ్రీ రామచంద్రమూర్తి ఆయన తీసుకెళ్ళి ఒక రాయిని తీసుకెళ్ళి నా పేరు రాస్తేనే రాళ్ళు తేలుతున్నాయి, మరి నా అంతటి నేనే ఒక రాయి వేస్తే ఏమవుతుంది? తేలుతుందా? ఏమవుతుందో చూద్దాం అని చెప్పి రాముడు ఏం చేశాడు? రాముల వారు వెళ్ళి ఒక రాయిని నీటిలో విసిరారు. ఏమైందో తెలుసా ఎవరికైనా? మామూలుగా తమాషా అంటా ఉంటారు ఏంటంటే అది తేలలేదని. తమాష కాదు, నిజమే, మునిగిపోయింది. అదే అదే ఏంటంటే మాకు మీ మీద నమ్మకం ఉంది కాబట్టి తేల్తా ఉంది, కానీ మీకు మీ మీద నమ్మకం లేదు అందుకే తేల్తా మునిగిపోయిందని. చచ్చా, భగవంతుడు అది తప్పది. మిస్ఇంటర్ప్రిటేషన్ ఇవ్వకూడదు. ఎందుకని ఇక్కడ అవునవును. రాముడు రాయిసిరితే మునిగిపోయింది. మునిగిపోతే రాముడు వారు అనుకున్నారు అదే మునిగిపోయింది, ట్యాంక్ గార్డ్ ఎవరు చూడలేదు అని చెప్పి వెనక్కి తిరిగితే ఎవరు చూస్తున్నారు? హనుమంతులు ఎవరు చూస్తున్నారు. రాముడు అడిగాడు వెంటనే, హనుమ ఏంటి రాయి మునిగిపోయింది ఏంటి నేనేస్తే అంటే? అప్పుడు హనుమంతుడు ఈ శ్లోకం చెప్పాడు. నామనామగారి బోధాని సరశక్తి స్వామి, మీ నామం మీకు అనేక నామాలు ఉన్నాయి. అందులో మీరు ఏం చేశారు? మీ నామంలో మీరు అన్ని శక్తులు పెట్టారు. అందుకని మీరు ఏమంటున్నారు? మీకంటే మీ నామే పవర్ఫుల్ అంటున్నారు అని చెప్పడానికి మీరే రాయిని ముంచేశారు. రాయిని మీరే ముంచేశారు. మీకంటే మీ నామమే శక్తివంతమైందని చెప్పడానికి మీరేం చేశారు? స్వామి మీరే రాయిని ముంచేశారు. ఈ రాయి అంతండి మీకు మీ తాలూకా ఇచ్ఛాశక్తి వల్ల ఇన్ని లోకాలు, ఇన్ని గ్రహాలు మరి గాల్లో తేలుతున్నాయి. ఈ రాయిని నీటిలో తేల్చి ఉంచడం మీకు ఏమైనా కష్టమా? కానే కాదు. అన్ని గ్రహాలు కూడా గాల్లో తేలుతున్నాయి లేదా? సో అన్ని గ్రహాలు గాల్లో మీరు తెలియలా మీరు చేస్తున్నప్పుడు ఈ రాయిని తేల్చడం ఎంతసేపు అండి మీకు? కానీ మీకంటే మీ నామమే చాలా పవర్ఫుల్ అని చెప్పడానికి మీరే రాయిని ముంచేశారు అని అన్నాడు హనుమంతుడు. ఎంతమందికి అర్థమైంది? అందుకని ఆ కృష్ణుడి కంటే కలియుగంలో కృష్ణనామం శక్తివంతమైంది. ఎందుకు? భగవంతుడికి తెలుసు ఆయన నామం జపం చేస్తాం. నామజపం ద్వారా, ఆయన నామస్మరణ ద్వారానే మనకి మోక్షం లభిస్తుంది. Can somebody read the translation?
Devotional service beginning with the chanting of the holy name of the Lord is the ultimate religious principle of the living entity in a human society. సో హరినామం జపంతో మొదలుపెట్టి భక్తియుక్తమైన సేవ చేయడమే సమాజంలో జీవికున్న ప్రాథమిక సూత్రం, నియమం ఏంటంట? హరినామ స్మరణ చేయడం. సో హరినామ స్మరణ మొదలుపెట్టి భక్తియుక్తమైన సేవ చేయడమే నిజమైన ధర్మం కలియుగంలో. సో భాగవతం 11వ స్కందం 5వ శ్లోకం 5వ అధ్యాయం 36వ శ్లోకం ఏమంటుంది? కెన్ సంబడి రీడ్ దిస్ అగైన్? Those who are actually advanced in knowledge are able to appreciate the essential value of this age of Kali. Such enlightened persons worship Kali Yuga because in this fallen age, all perfection of life can easily be achieved by the performance of Sankirtana. దాన్ని తెలుగులో చెప్పండి. కలియుగంలో ముక్తి పొందాలంటే హరినామ సంకీర్తన చేస్తే చాలు. థ్యాంక్ యూ. సో అందరూ కలియుగాన్ని ఎందుకు మెచ్చుకుంటారంట? ఋషులందరూ కూడా. ఎందుకంటే బాగా ఇది పతనమైన యుగం కాబట్టి కొందరు మీరు పావలా సాధన చేసినా మీరు వైకుంఠానికి వెళ్ళిపోతారు. అర్థమైంది? కలియుగంలో హరినామే. అందుకని జపం ఎలా చేయాలంటే ముందు ఈ చైతన్య మహాప్రభు తాలూకా పంచతత్వం అంటారనమాట. ఈ చైతన్య మహాప్రభు పేరు విష్ణు సహస్రనామంలో, మహాభారతంలో, చైతన్యోపనిషత్, పురాణాల్లో వస్తుంది యాక్చువల్గా. అందుకని ఆయన అసోసియేట్స్ 5 ఎవరో? నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, గదాధర్ పండిట్, శ్రీవాస్ ఠాకూర్. 5. ఇది చైతన్య మహాప్రభు అయితే, నిత్యానంద ప్రభు అయితే, ఇది అద్వైతాచార్య అయితే, ఇది గదాధర్ పండిట్, ఇది శ్రీవాస్ ఠాకూర్. ఈ 5 చైతన్య మహాప్రభు వచ్చి ఏం చేస్తారు? ఈ హరే కృష్ణ మంత్రాన్ని ప్రచారం చేస్తారు. అందుకని మేము ఏం చేస్తామంటే ప్రతి మంత్రానికి ముందు జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్వేద్వేద గదాధర్ శ్రీవస్తి గౌర భక్తులుందా అని చెప్పి ఒకసారి అవుట్ ఆఫ్ కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళని జపం చేసింది ఒకసారి తలుచుకుంటాం. కెన్ సంబడి రీడ్ దిస్ మంత్ర? Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Shri Vasadi Gaur Bhakta Brinda. థ్యాంక్ యూ. సో జపం ఎలా చేయాలి? చాంట్ ఆడిబుల్లీ, బయట చెప్పండి, అంటే గట్టిగా అక్కర్లేదు. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే హరే. ప్రతి మంత్రాన్ని ప్రతి అక్షరాన్ని క్లియర్ గా పలకాలి, తినకూడదు. హరే కృష్ణ రామ హరే హరే అది కాదు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మీ అందరూ యూ కెన్ అన్మ్యూట్ యువర్ ఫోన్స్ అండ్ వన్ బై వన్ సే దిస్ మంత్ర. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. Thank you. Good. Anybody? Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Ala clear ga palkali. Thank you. Chant with respect, devotion and concentration. See mantra enti గౌరవంతో భక్తితో ఆ మంత్రం మీద ధ్యానించాలి. మీరేమి కృష్ణుని మనసులో ఊహించక్కర్లేదు. మంత్రం మీద జస్ట్ ఇప్పుడు నా మోహన్ చూస్తే మీరు ఈ మంత్రం చెవిలో ఎంటర్ అవుతుంటుంది. అందుకని మీరు మంత్ర జపం చేస్తున్నాడు వినాలంతే. అందుకని మంత్ర జపం చేస్తూ వేరే పనులు చేయడం కాదు. యూఆర్ కాలింగ్ గాడ్. కృష్ణుని పిలుస్తున్నారు.
ఆయన వస్తున్నాడు, అందుకని ఫోకస్ చేయాలి. కెన్ సంబడి రీడ్ దిస్? You can chant in any place, sitting or walking, facing any direction. జపం చేయొచ్చు, నిలబడి జపం చేయొచ్చు, నడుస్తూ జపం చేయొచ్చు. దీనికి రూల్స్ లేవు. ఏ టైంలో చేయాలి? Anytime. ఎనీ టైం. తత్రార్పిత నియమిత స్మరణ వెనకాల ఎనీ టైం. కానీ ఐడియల్ ఏంటంటే తెల్లవారుజు అందరూ నిద్రపోతుంటారు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు, మీకు డిస్టర్బెన్స్ ఉండదు. 5 గంటలకి 6 గంటలకి ఎప్పుడు లేచినా పొద్దున్న చేయడం మంచిది. 7 గంటలకు కానీ 8 గంటలకు కానీ అది మనసు కుదురుతుంది అప్పుడు. సో స్నానం చేసి చేయాలని అడుగుతారు చాలా మంది. స్నానం కూడా చేయగలదు. స్నానం చేస్తే మంచిదే, వెరీ గుడ్. ఇప్పుడు బాత్రూమ్ ఆక్యుపై అయిపోయిందండి, ఎవరో ఉన్నారు లోపల, అరగంట వరకు రారు, మీరు వెయిట్ చేయక్కర్లేదు, మొంగడుకుంటే జపం చేసేయచ్చు. అర్థమవుతుందా? ఇట్ ఈస్ రికమెండెడ్ టు చాంట్ బై కీపింగ్ కౌంట్. మేము చిన్న మాల ఉంటుంది మా దగ్గర, అందులో ఈ ఒక 16-20 బీట్స్ ఉంటాయి. ప్రతి మాల అయినప్పుడు అలాగే ఒక కిందకి లాగుతుంటాం. యూనో, అండ్ ఇఫ్ యూ కెన్ సీ మీ, యూనో, దిస్ ఇస్ ద వన్. కనబడుతుందా? యూనో, ఈ జపం మాత్రం తులసిమాల మీద చేస్తామండి. తులసిమాల వెరీ గుడ్, కృష్ణ భక్తి ప్రధాన తులసిమాల అని. అలాగే జపం చేసేటప్పుడు డోంట్స్ ఏంటి? కెన్ సంబడి రీడ్ దిస్ ప్లీజ్? One should not chant only a portion of the Mahamantra. యూనో, హరే కృష్ణ హరే కృష్ణ అంతే, హరే కృష్ణ హరే కృష్ణ, హరే తర్వాత సంగతి ఏంటి? హరే కృష్ణ హరే కృష్ణ, లేదంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే అంతే. అలా కాదు, అది అపచారం యాక్చువల్గా. మీరు చూసారంటే మంత్రంలో 3 పదాలు ఉంటాయి. ఏంటో 3 పదాలు చెప్పండి. హరే రామ కృష్ణ. రామ, హరే రామ కృష్ణ 3 పదాలు ఉంటాయి, అవే రిపీట్ అవుతాయి. అందుకని ఆ 3 రిపీట్ అవుతున్నాయని చెప్పి 3 పదాలు చెప్పడం కాదు, మొత్తం మంత్రం అంతా క్లియర్గా చెప్పాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో అది చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది ఇదిందా, దీన్ని కృష్ణ బీడ్ అంటారు. ఇందు మీద జపం చేయం, ఇందు మీద జపం చేయం. One should not chant while reading a book or newspaper or watching a TV. ఈ పుస్తకం చదివితే జపం చేయకూడదు, టీవీ చూస్తే జపం చేయకూడదు, అపచారం యాక్చువల్గా. అర్థమవుతుందా? అవుతుంది. సో జపం చేస్తే లాభాలు ఏంటి? కలియుగంలో వెస్టర్న్ కంట్రీస్ లో 70% ఆఫ్ మ్యారేజెస్ ఆర్ డివోర్స్డ్ 3 సంవత్సరాల్లోనే. అలాంటిది కుటుంబంలో భార్య భర్త పిల్లలందరూ కలిపి చేస్తే మంచి రిలేషన్షిప్. నరకానికి వెళ్ళక్కర్లేదండి, నరకానికి వెళ్ళక్కర్లేదు. మా గురుగారు అంటారు, మీకు తెలిసిన చాలా మంది నరకానికి వెళ్తారంటారు. అర్థమవుతుందా? సో ఎందుకు ఇవాళ ఎవరు ధర్మాన్ని పాటించట్లేదు, ఎవరు ధర్మాన్ని రక్షించట్లేదు, అందరూ ధర్మానికి విరుద్ధంగా వెళ్తున్నారు. అదే మీరు హరికృష్ణ మంత్రం జపం చేస్తే సిన్సియర్గా ధర్మాన్ని రక్షిస్తే, ధర్మాన్ని రక్షించినలాగా ఎనిబడి. ధర్మాన్ని రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది. ధర్మం రక్షిత రక్షిత. మరి ధర్మం 4 పాదాలు ఏంటో? 4 పాదాలు
శుచి, సత్యం, ధర్మం, సత్యం, ధర్మం. దయా, ప్రేమ. కాదు కాదు కాదు. సత్యం రైట్, శుచి అని ఎవరు చెప్పారు, అది రైట్. తపస్సౌచం. తపస్సౌచం, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి. దయని ఎవరు చెప్పినట్టు విన్నాను. దయా అని చెప్పాను ప్రభుజీ. 4 అన్నారు కదా ప్రభుజీ. అవును, తపస్సౌచం, దయా, సత్యం. ఎస్, తపస్సౌచం, దయా, సత్యం. ఇప్పుడు 4ని మీరు రక్షిస్తే మీరు ధర్మాన్ని రక్షించినట్టే. ప్రభుజీ మళ్ళీ ఒకసారి చెప్పరా? తపస్సౌచం, దయా, సత్యం. తపస్సు అంటే ఏంటి? తపస్సౌచం, శౌచం అంటే క్లీనినెస్, దయా, సత్యం. శౌచం తప్పించి మిగిలిన 3 పదాలు మీకు తెలుసు. తపస్సు అంటే ఏంటి? తపస్సు చేయడం, అర్థమవుతుందా? శౌచం అంటే క్లీనినెస్, శౌచం అంటే క్లీనినెస్. వివాహేతర సంబంధాలు పెట్టుకోకూడదు. వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే మీరు శౌచం అన్న ధర్మం తాలూకా పిల్లర్ని, ధర్మం తాలూకా పాదాన్ని మీరు నరికిస్తున్నారు, తెగ్గొడుతున్నారు. యూనో, పెళ్లి చేసుకోవడం ఎలౌడ్, పిల్లలు కన్నా ఎలౌడ్, కానీ వాట్ ఈస్ నాట్ అలౌడ్? వాట్ ఈస్ నాట్ అలౌడ్? ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్. ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ మంచిది కాదు. అరే మరి గతంలో చేసాము, ఆల్రెడీ హరినామం జపం చేయండి, మళ్ళీ చేయకండి, యూఆర్ సేవ్డ్. అర్థమవుతుందా? గతంలో పాపాలు చేసినా సరే ఇప్పుడు హరినామం చేయండి, మళ్ళీ చేయకండి, తప్పులు చేయకండి, యూఆర్ ప్రొటెక్టెడ్. మీరు యమరాజుని చూడక్కర్లేదు. వింటున్నారా? అవును ప్రభుజీ. ఇప్పుడు హరినామం జపం చేస్తే ఇప్పుడు ఇవాళ ఏంటి, మనం మన తాలూకా దొంగ ఆలోచనలకి మనం బానిసలై, అన్ని రకరకాల కోరికలు, అవన్నీ చెడు మంచివి కాదని తెలుసు మనకి, కానీ తప్పు చేస్తాం. కానీ హరినామం చేసినప్పుడు అటువంటి వాటి నుంచి మీకు రిలీఫ్, ఉపశమనం లభిస్తుంది. అర్థమవుతుందా? కెన్ సంబడి రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? Relief from unwanted drives and habits. In our present condition, we are slaves to any whimsical thoughts and desires. ఇప్పుడు మనకి అదుపు లేదు, దాని మనసు నచ్చినట్టు చెప్తుంది. ఎన్నో చెడు కోరికలు. మీ మనసులో ఏం జరుగుతుందో మీరు కాగితం మీద రాసి పక్కవాడికి ఇవ్వండి, వాడు ఎప్పుడు మిమ్మల్ని వాళ్ళ ఇంటికి పిలవడు. అవును కదా? యూనో, మన మనసులో అంత చెడు ఉంది. అందుకని అన్వాంటెడ్ హ్యాబిట్స్ నుంచి మనకి రిలీఫ్ కావాలి అంటే, ఉపశమనం కావాలంటే ఏం చేయాలి? జపం చేయాలి. ఎస్. కెన్ సంబడి రీడ్ దిస్? ఫ్రీడమ్ ఫ్రమ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. మీరు హరినామం చేయండి, ముందు నవ్వుతారు. ముందు యాక్చువల్గా ఆనందం. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను కూడా అమెరికాలో పనిచేస్తున్నాను. హౌ ఆర్ యూ టుడే? నాట్ బ్యాడ్. కానీ చూడండి వాళ్ళు ఎలా నవ్వుతున్నారు. వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా ఇండియన్ కాదు, అందులో అందరూ సౌత్ అమెరికన్స్. అందుకని యాంగ్జైటీ నుంచి, స్ట్రెస్ నుంచి మనకి ముక్తి లభిస్తుంది. నెక్స్ట్ది Peace of mind. Peace of mind. You'll want to peace of mind. You'll be very happy actually. మనసు ప్రశాంతంగా ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్.
ట్రూ హ్యాపీనెస్. ఎందుకు? ఆత్మ ఆనందిస్తుంది కాబట్టి అది రియల్ హ్యాపీనెస్. స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్. మీరు హరే కృష్ణ మంత్రం ఒక 1 year జపం చేయండి, మీకు శరీరం కాదని తెలిసిపోతుంది, ఆత్మ అని తెలుస్తుంది. మీకు తెలుస్తుంది ఒక 1 year జపం చేస్తే. ఓ ఓకే 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 ప్రభుజీ. ఓకే, అర్థమవుతుందా? హౌ డు వి నో మనం ముందుకు వెళ్తున్నాం లేదా ఎలా తెలుసు? ఫియర్ విల్ గో డౌన్, భయం తగ్గిపోతుంది, మన భౌతిక పరమైన కోరికలు తగ్గిపోతాయి, అన్వాంటెడ్ కోరికలు. టేస్ట్ ఇన్ హియరింగ్ అండ్ చాంటింగ్ విల్ ఇంక్రీజ్. హరినామం జపం చేయాలని, అరే లెక్చర్ వినాలి అని, భగవద్గీత భాగవతం వినాలని ఆ కోరిక పెరుగుతుంది. అర్థమవుతుందా? సో వాట్ విల్ పీపుల్ సే అబౌట్ చాంటింగ్ హరే కృష్ణ? మా గొప్ప గొప్ప వాళ్ళు ఏమంటున్నారు? ఇది ఇదివరకు చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. జార్జ్ హారిసన్ ఏమంటున్నాడు? బీటిల్స్, ఇట్ ఈస్ రియల్లీ a process of having the self realization of God. ఆత్మ సాక్షాత్కారానికి యూనో భగవాన్ రియలైజేషన్ కి, భగవంతుని పొందడానికి మంచి మార్గం. ఈయన 3M ఇంక్ అనే కంపెనీ ఉంది, యాక్చువల్గా ఫ్రాన్స్ కంపెనీ. 29 ఏళ్లలో ఇతను CEO అయ్యాడు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అయ్యాడు. అరే అంత చిన్న వయసులో నువ్వు ఎలాగయ్యావు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అంటే? ఈ పుస్తకం చూసారా? భగవద్గీత రోజు భగవద్గీత చదువుతాడు ఆయన. అవును ప్రభుజీ. ఏమంటాడు? కెన్ సంబడి రీడ్ దిస్? Yeah, everything started happening for me when I began chanting Hare Krishna. హరే కృష్ణ. యూనో మంచి జరగడం మొదలెట్టింది నేను హరే కృష్ణ మంత్రం జపం చేయడం మొదలెట్టి నుంచి. హరే కృష్ణ మంత్రం జపం చేయడం మొదలెట్టింది నుంచి పనులు జరగడం మొదలెట్టింది. ఇదెవరు? మనం డెట్రాయిట్ లో ఉన్నాం. ఫోర్డ్ మోటార్ కంపెనీ హెన్రీ ఫోర్డ్ గ్రేట్ గ్రాండ్ సన్ ఆల్బర్ట్ బ్రష్ ఫోర్డ్ ధోతి కట్టుకున్నాడండి ఈయన. ఆయన పేరు అంబరీష్ దాస్. రోజు ఇద్దరికి ఒకసారి చూపించాను, ఇదే రోజు 2 గంటలు వేస్తాడు ఆయన, 16 రౌండ్లు జపం చేస్తాడు. హరే కృష్ణ మంత్ర జపం నా జీవితంలో గొప్ప మార్పు తెచ్చింది. ఎన్డి దేశాయ్ ఈయన చనిపోయారు యాక్చువల్గా. లీడింగ్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్. అపార్ GFR Lighting, Apar Limited, Sima Bulbs. I have been chanting Hare Krishna for many years. I have never found anything more pleasurable. Try to chant 5 to 10 minutes a day for a week. You will feel the difference. దీని పేరు శ్రీనాథ్ జీ. మిడిల్ వాళ్ళకి ఎండి దేశాయ్. ఆయన 2 ఏళ్ళైంది పరంపదించాను. ఈయన నా గాడ్ బ్రదర్ అండి. వీళ్ళిద్దరూ నా గాడ్ బ్రదర్సే. యూనో ఈయన పేరు మఫత్లాల్ ఇండస్ట్రీస్ ఓనర్ ఈయన. Can somebody read this? Yeah, chanting Hare Krishna has helped me face all the ups and downs in my life with a great confidence and peace of mind. 1998లో బట్టల మిల్లులు గవర్నమెంట్ తాలూకా పాలసీలు మారిపోయి బట్టల మిల్లుల తాలూకా షేర్లు అన్ని పడిపోయాయి. ఈయనకి బాంబేలో అంటే ఈయనకి 80,000 మంది 80,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 80,000. సో ఒకరోజు ఒక స్టాక్ బ్రోకర్ వచ్చి, మీకు ఎవరికి తెలీదు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో, రిషికేష్ మహతాల్ హ్యాస్ టు కమిట్ సూసైడ్. ఆయన షేర్స్ అంతలా పడిపోయి ఈయనేమో ఇక్కడికి ఎంతుతున్నాడు, డాన్స్ చేస్తున్నాడు టెంపుల్లో అని ఒక డివోటీ చెప్తే ఈయన ఏమన్నారు,
మేము ఒంటరిగా వస్తాం, ఒంటరిగా వెళ్తాం. ఏది నా చేతిలో లేదు. కృష్ణుడే ఇచ్చేవాడు, కృష్ణుడు తీసుకునేవాడు కృష్ణుడు. అందుకనే నేను నిమిత్త మాత్రుని. రోజు ఈయన ఇనిషియేటెడ్. యాక్చువల్గా ఇనిషియేటెడ్ అంటే రోజు 16 రౌండ్లు చేయాలి. నాకు తెలిసి 35 ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఈయన. వాళ్ళ కానీ మండే వచ్చేసరికి మరి 80,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు పాపం. 80,000 మంది రోడ్డు మీదకి వచ్చేస్తారు మరి. అందుకని వాళ్ళ ఎంప్లాయీస్ కోసం మండే టు ఫ్రైడే హార్డ్ వర్కింగ్, మండే టు సాటర్డే. సండే పీస్ ఆఫ్ మైండ్, బ్లెస్సింగ్స్ కోసం టెంపుల్కి వెళ్దాం. వండర్ఫుల్ డెవోట్ యాక్చువల్గా. అర్థమైందా? ఒక్క చెడలోడు కూడా లేదండి ఆయనకి. ఇండియాలో చాలా ఫేమస్ కదా వాళ్ళ క్లాత్స్ కానీ వాళ్ళ బట్టలు కానీ. చాలా మంచి కంపెనీ. మీరు టెంపుల్కి వెళ్తే మీతో హ్యాపీగా మాడతారు. బొమ్మ వెళ్తే మీరు. ఓకే ఓకే ఓకే. ఈ అమ్మాయి అన్ని స్కాఫర్స్ డచ్ మోడల్. చూడండి, ఆంధ్ర వాళ్ళు అమెరికా వచ్చినప్పుడు ఈ గోపాల్ ఏమో జీ పాల్ అంటాడు. ఈ పేరేం పేరంటే జీ పాల్. అంటే గోపాల్ అని చెప్పుకోవడం పేరు సిగ్గు, అవునా కదా? ఆడిది అమ్మాయి ఏమంటుంది? ఏం చీర కట్టుకుంది అమ్మాయి, చూస్తున్నారా? అవును ప్రభుజీ. Can somebody read it? Chanting helped me give up bad habits. It's changed my vision of things. నేను చెడు అలవాట్లు పోగొట్టుకోగలిగాను, దీనివల్ల మానుకోగలిగాను. ఇంకో అమ్మాయి చదవండి. By starting to chant Hare Krishna, I feel tremendous happiness. వీళ్ళందరూ మోడల్స్. వాళ్ళు చీరలు కట్టుకుని డేవట్ అయిపోయి బుర్ర మీదేమో హెయిర్ కవర్ చేసి తిలకం పెట్టుకుని. ఇండియన్స్ మెల్లి మనోళ్ళేమో వీళ్ళ కల్చర్ నేర్చుకోవడం, వీళ్ళేమో మన కల్చర్ నేర్చుకోవడం. ఈయన పేరు మత్స్య అవతార్ దాస్, పెద్ద కంపెనీ ఓనర్. చదవండి. Chanting makes me feel close to God. Prabhupada disciple ఈయన. ఇతను డేవిడ్ విల్ఫ్ అని చెప్పి హరే కృష్ణ మంత్రం మీద స్టడీ చేశాడండి, రీసెర్చ్ చేశాడు ఆయన. రీసెర్చ్ చేసి ఈ బికేమ్ ఎ డివోటీ ఆల్సో. ఈ బికేమ్, తన పేరు ధీర గోవింద దాస్. ఈయన ఏమంటాడు? రీడ్ ఇట్. Mahamantra significantly reduces stress, depression, and the mode of ignorance, and considerably increase mode of goodness. రజోగుణాన్ని తమగుణం తగ్గిస్తుంది, సత్వగుణాన్ని పెంచుతుంది, స్ట్రెస్ ని, డిప్రెషన్ ని మహామంత్ర అద్భుతంగా తగ్గిస్తుంది. ఇప్పుడు హరే కృష్ణ చెప్పండి, ఎవరికి డిప్రెషన్లు ఉండవు, స్ట్రెస్ ఉండవు. హరే కృష్ణ. If I start my day on spiritual note by chanting Hare Krishna, I can make it through the day in a pleasant mood. This is grace. Chanting Hare Krishna has opened my eyes to the things I've never noticed. It's like beautiful music, a very peaceful feeling, very satisfying. Paul Blair. When I'm stressed out, I chant. It is one thing which charges my batteries. It clears my mind and brings me back into focus. This is Sally Rally. When I am nervous, I find the chanting very calming. Not spelling wrong. I don't get shaken up at little things. Bruce Kleinberg. My outlook towards life is a lot more brighter after starting to associate with Hare Krishna devotees and chanting the Maha Mantra. Jane Lehner. Chanting makes me more perceptive, more in harmony with everything and everyone around me.
Dr. Donald Ortuck, Associate Professor, Western Kentucky University. I have noticed that as chanters progress from one level to deeper level, they become more realistic, more tolerant, and more energetic. Ramesh Lal. Chanting Hare Krishna and reading authorized books on Krishna consciousness has brought me great peace. Spirituality helps you increase confidence, concentration, memory, willpower, and personality. So, enables one to. Any questions? ఎవరికైనా ప్రశ్న ఉందా? లేదంటే we'll finish the session. 4-5 slides ఉంటాయి. Can somebody read this slide? Benefits of spirituality enables one to live an energetic and balanced life. Next one. It helps one to effectively manage one's emotions. Next. One becomes more reflective and introspective. Next. Builds capacity to face suffering and life's ups and downs. Reluctance to cause unnecessary harm. Helps one control anger, disappointment, irritation, fear, sorrow. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. అందుకనే అంటే హరే కృష్ణ మంత్ర జపం వల్ల హరినామ స్మరణ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయండి. సో నేను ఒక 23 ఏళ్ల నుంచి హరే కృష్ణ మంత్రం జపం చేస్తాను. యూనో సో దట్ ఈస్ ద ఓన్లీ గుడ్ థింగ్ దట్ ఐ హావ్ డన్ ఇన్ మై లైఫ్. యూనో ఐఎమ్ కంప్లీటింగ్ 23 years యాక్చువల్గా. యూనో సో ఇప్పుడు ఏంటంటే ఏం పర్వాలేదు, ధైర్యం, కాన్ఫిడెన్స్. సో మీరు అలాగే రోజుకి మీ రోజులో కొంత టైం మీరు పక్కన పెట్టి మీరు హరే కృష్ణ మంత్ర జపం చేశారనుకోండి, మంత్ర ధ్యానం, మంత్ర మెడిటేషన్ అంటుంది చేస్తే ఇట్స్ ఎ బ్యాంక్ అకౌంట్ దట్ విల్ కమ్ విత్ యూ. అర్థమవుతుందా? సో ఐ హ్యావ్ వన్ మోర్ క్లాస్, బట్ ఎనీ క్వశ్చన్ ఆర్ కామెంట్? అనిల్ ప్రభు ఏమంటారు? శిరీష్ మాతజీ, నవ్యశ్రీ మాతజీ, మహిపాల్ ప్రభు, శ్రీహరి ప్రభు, శ్రీమాత్ అండ్ శ్రీ ప్రభు ఆర్ మాతజీ, సుమతి మాతాజీ, శిరీష కూచిపూడి మాతాజీ. ప్రభుజీ మీరు ఎప్పుడైనా కాల్ తీసుకోగలుగుతారా? 1-on-1 కైండ్ ఆఫ్ అంటే ఏమైనా డౌట్స్, పర్సనల్ డౌట్స్ ఏమైనా? yes you can. వాట్ టైం మీరు ఫ్రీ ఉంటారు ప్రభుజీ? Monday to Friday, Monday to Thursday, 3 o'clock, 4 o'clock, good time. Okay ప్రభుజీ. Friday I have class at 5 o'clock, అందుకని Friday 5 o'clock కష్టం. కానీ ఓకే ప్రభుజీ, Monday to Friday 3 to 4 ఎనీ టైం. 3 to 4, yes, good. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఎనీ క్వశ్చన్ ఆర్ కామెంట్? చాలా బాగుంది ప్రభుజీ, చాలా బాగుంది. బాగుంది అంటే అప్లికేషన్. ఇప్పుడు గులాబ్ జామున్ కాన్షియస్నెస్ పెరుగుతుంది ప్రభుజీ. అవును ప్రభుజీ, కాన్షియస్నెస్ పెరుగుతుంది. ఫర్దర్ గా మూవ్ అవుతున్నాం ప్రభుజీ, అండ్ ఫాలో అవుతున్నాం అప్లికేషన్ ని. ఎస్ బ్రో, ఇది దేర్ ఇస్ మచ్ మోర్. భగవద్గీత తర్వాత భాగవతం ఉంది, భాగవతం తర్వాత ఉపనిషత్తులు ఉన్నాయి, నెక్టర్ ఆఫ్ డివోషన్, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, చైతన్య చరితామృత. ప్రభుపాద 70-80 పుస్తకాలు రాశారు. మన ఇంకా పుస్తకం నెంబర్ 1 లో ఉన్నాం. అందుకని ఏంటంటే పరిగెడుతుండాలన్నమాట. టైం అయిపోతున్నది, రైట్? నేను అంటే ఒకట్లేండి, 30 ఏళ్ళు మొదలెడితే కొంచెం ఫాస్ట్గా పరిగెట్టచ్చు. అందుకని అదృష్టం ఏంటంటే నేను ముందు భక్తి యోగానికి రావడం అదృష్టం, హరే కృష్ణ మంత్రం జపం చేయడం అదృష్టం అని చెప్పి ఎప్పుడైతే గ్రహించామో, ముందు గురువు గారిని ఈవెన్చువల్గా ఆఫ్ కోర్స్ 16 రౌండ్లు రావడం అనేది గోలు. తర్వాత గురువు గారిని చూసుకోవడం, గురువు గారి తాలూకా ఆధ్వర్యంలో, గురువు గారి తాలూకా గైడెన్స్ లో మనం ముందుకెళ్ళడం. ఇవన్నీ సో మెనీ గోల్స్ ఉన్నాయి. సో అయినా మనం మొదలుపెట్టి అంతా 7-8 నెలలు అయినట్టుంది, రైట్? ఆల్మోస్ట్ 1 year అవుతుంది, అంటే 11 months
మనం ఫెబ్ లో స్టార్ట్ చేసాం ప్రభుజీ. స్టార్ట్ చేసాం. అదే అంటున్నాం ప్రభుజీ. లాస్ట్ ఫెబ్ కి ఇప్పుడున్న జాన్ కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ అంటే ఉంటది కదా ప్రభుజీ. మీరు చెప్పే మాటలు, ఫాలో అయ్యే అప్లికేషన్ అండ్ థింక్ చేసే విధానం కూడా మారుద్ది కదా ప్రభుజీ. అది So I have one more program, but any comment, otherwise we'll end it. Harichakra bro, you want to say something? All right, we'll end it. Thank you very much. Hare Krishna. Hare Krishna. Thank you, Prabhuji. Hare Krishna. Thank you, Prabhuji. Hare Krishna. Hare Krishna. Hare Krishna, Prabhuji.